చాలా మంది తనూజ అండ్ కళ్యాణ్ గారికి బిగ్ బాస్ ఏదో సపోర్ట్ ఇస్తున్నారు అని ఏదో టాక్స్ వినపడుతున్నాయండి మన మీడియాలో, సోషల్ మీడియాలో. సో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ ఎవరు ఎవరికి ఊరికే మనకి సపోర్ట్ ఇవ్వరు. సో, ఆల్రెడీ ఓటింగ్ పర్సెంటేజ్ చూసాం. తనూజ గారు ఒక రేంజ్‌లో ఉన్నారు. సో, కళ్యాణ్ గూడా తన యొక్క జెన్యూన్ హానెస్టీగా గేమ్ ఆడుతున్నాడు. సో, డెఫినిట్‌గా అతను మా పాయింట్స్ ఏదైనా పెట్టినా క్రిస్టల్ క్లియర్‌గా చెప్తున్నారు. సో, పవన్ గారిది కూడా బానే ఉంది గానీ, పవన్ గారిది యొక్క ఒకటే ఒక ప్రాబ్లమ్ ఏందంటే, రీతు గారితో కలిసి కొంచెం ఆడటం అనేది సో, దానివల్ల కొంచెం గేమ్ డల్ అయింది. సో, తన యొక్క ఓన్ గేమ్ ఆడలేకపోయాడు. పవన్ గారు కూడా మంచి గేమరే. సో, కానీ ఆ రీతు గారి యొక్క దీనివల్ల కొంతవరకి ఉపయోగపడింది గానీ, కొంత నష్టం కూడా జరిగిందని చెప్పాలి. సో, తన యొక్క ఓన్ గేమ్ ఆడలేకపోతున్నాడనమాట. సో, అదొకటి. సో, పవన్ కళ్యాణ్ గారు ఏందంటే కొంచెం ఇండిపెండెంట్‌గా ఉన్నారు. ఈవెన్ తనుజ గారితో ఈ మధ్య బాండింగ్ ఉన్నా అది ఆ లెవెల్ బాండింగ్ కాదు. మన పవన్, రీతు గారి మధ్య ఉన్నంత బాండింగ్ కాదు. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా ఏందంటే కళ్యాణ్ గారికి అది చాలా ఫెచ్చింగ్ పాయింట్ అయింది. సో, ఇండిపెండెంట్‌గా ఆడుతున్నాడు. ఏదన్నా పాయింట్స్ పెట్టాడంటే క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నది ఉన్నట్టుగా హానెస్టీగా చెప్తున్నాడు. సో, అదే ఆడియన్స్‌కి నచ్చింది. అందుకనే ఓటింగ్ పర్సెంటేజ్ బాగొస్తుంది. తనూజ గారి తర్వాత ఆల్‌మోస్ట్ కళ్యాణ్ గారు సెకండ్‌లో ఉన్నారు. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా ఏందంటే ఎవరైతే మంచి ఫేమ్, ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువుంటే ఆటోమేటిక్‌గా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఏ బిగ్ బాస్ టీమ్ అయినా, ఏ టీమ్ అయినా, ఆడియన్స్ అయినా, పబ్లిక్ అయినా డెఫినిట్‌గా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? కావాలనే తనూజ, కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తున్నారు అని. సో, కావాలని ఎవరు చేయలేరు. వాళ్ళు సరిగ్గా మంచి ఆట ఆడలేకుండా వాళ్ళ మీద నెగటివిటీ ఉందనుకోండి, డెఫినిట్‌గా ఎవరు సపోర్ట్ చేయరు. సో, వాళ్ళలో పాజిటివిటీ ఎక్కువుంది. విన్నింగ్ ఛాన్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి డెఫినిట్‌గా సపోర్ట్ ఇస్తారు. అది అందరూ అర్థం చేసుకుంటారనేది నా యొక్క మనవి.